నెల్లూరులోని ప్రశాంత్ నగర్ జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మినీ ట్రక్కును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్లోనే మృతి చెందారు. నెల్లూరులోని ఓ హాస్పిటల్లో పనిచేస్తున్న సురేష్ రెడ్డి మస్తాన్లు కోవూరు నుంచి నెల్లూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మృతదేహాలను పోలీసులు నెల్లూరు మార్చురికి తరలించారు. ఇక ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. లారీ వెనుక నుంచి మినీ ట్రక్కుని ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందని సిఐ వేణుగోపాల్ చెప్పారు. ఈరోజు మార్నింగ్ 8:30 గంటల టైంలో మన నేషనల్ హైవే 16 మీద ప్రశాంతి నగర్ జంక్షన్ దగ్గర ట్రక్ ఆటో, దాంట్లో సురేష్ రెడ్డి అనే అతను డ్రైవర్, పుచ్చలపల్లి సురేష్ రెడ్డి అనే డ్రైవరు, ఆయనతో పాటు మస్తాన్ అనే అతను, తర్వాత 3 వర్కర్స్, వీళ్ళందరూ వచ్చేసి మన గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్షీట్స్ మారుస్తూ ఉంటారు. కోవూరు నుంచి ఆ బెడ్షీట్స్ తీసుకొని ఆటోలో వెళ్తున్నప్పుడు ప్రశాంతి నగర్ జంక్షన్ దగ్గర ఆటో వచ్చేసి వెళ్తుంటే ఆటోని వెనక నుంచి ఒక లారీ హిట్ ఇచ్చుద్ది. ఆ లారీ హిట్ ఇస్తే అది ముందెళ్ళే లారీ కిందికెళ్ళి ఇరుక్కుంటే దాంట్లో పుచ్చలపల్లి సురేష్ రెడ్డి అలాగే మస్తాన్ అనే ఇద్దరు చనిపోయి ఉన్నారు. దాన్ని మన ట్రాఫిక్ పోలీసులు వచ్చి దాన్ని క్లియర్ చేసేసి వాళ్ళని బాడీస్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చడం అయింది. వాళ్ళతో పాటు ఒక 3 కూడా చిన్న దెబ్బలు తగిలాయి. ఒక అతనికి లెగ్ ఫ్రాక్చర్ అయింది, మిగతా 2 చిన్న గోకుడు గాయాలయ్యాయి.